జై తెలంగాణ. ఈరోజు లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులతో కలిసి మన రానున్న ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. తెలంగాణ ప్రజానీకానికి ఒకటే కోరుతా ఉన్నాం. ఈ వేదికగా మన గడిచిన 3 నెలలు అంటే 100 రోజుల పాలన అనేది మనం చూసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ స్థాయికి దిగజారిందో, ఇటు నీళ్ల సమస్యలు కావచ్చు, కరెంట్ సమస్యలు కావచ్చు, ఇటు రైతుల ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకుంటే అసలు వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్న, రాష్ట్ర ప్రయోజనాలకు పార్లమెంట్ వేదికగా కొట్లాడాలనుకున్నా కానీ మన కేసీఆర్ గారి లీడర్షిప్ లో మన బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కొట్లాడగలుగుతారు. వాళ్ళ వాయిస్ అనేది కూడా వినిపించగలుగుతారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులను కూడా భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపాలని చెప్పేసి మన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.